శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. నాయన, ఈ సృష్టి లోపల మన శ్రీమన్నారాయణుడు 10 అవతారాలు మన కోసం ఎత్తాడన్న విషయం ప్రపంచ విదితమే. కానీ ఇందులో మత్స్య కూర్మ వరాహచ్చ నారసింహచ్చ వామన, దీని లోపల భయంకరమైన అవతారము నృసింహావతారం. ఈ నృసింహావతారం ఎందుకు వచ్చిందంటే హిరణ్యకశ్యపుని సంహరించడం కోసం, అంటే చెడులు తీసివేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ స్వామివారు ఆర్తత్రాణ పరాయణుడై ప్రహ్లాదుని కాపాడే విధంగా భక్త పరాయణుడు మహానుభావుడు. అటువంటి యొక్క భీకర రూపం ప్రహ్లాదుని వద్దకు రాగానే శాంత స్వరూపుడై లోక కళ్యాణకర్తై జగన్నాటక సూత్రధారి అని పేరొచ్చిన భక్తుల పాలిటి కల్పతరువై ఉన్నాడు మహానుభావుడు లక్ష్మీనరసింహస్వామి. ఎందుకంటే కృతము, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలలో యుగాలు మారిన కొలది ప్రపంచంలో ఉద్భవించేటువంటి మనుష్యుల యొక్క మనస్సులు కుళ్ళుతో, కుతంత్రాలతో, నీచత్వంతో, నికృష్టత్వంతో, భయంకరమైనటువంటి యొక్క ఆలోచనలతోని ఈ మనుష్యుల యొక్క సంచారం, జీవనం నడుస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహమద మాత్సర్యాలు అనేటువంటి యొక్క షడ్గుణాలకు లోబడి మానవుడు అంతరించిపోవడానికి కారణాలవుతున్నవి. అయితే ఇటువంటి దుష్టులకు మనం చిక్కకూడదంటే నరసింహావతారమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం ప్రతి వాళ్లకు మంచిది. ఎందుకంటే వెనకట పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ ఉండేది. ఆ ఇంజెక్షన్ ఇస్తే అన్ని రోగాలు పోతాయి అనేటువంటి నానుడి ఉండేది. అదేవిధంగా ఈ కాలంలో ఏ ఇంట్లో అయినా శ్రద్ధగా, భక్తితో, కోరికలు కోరకుండా నరసింహస్వామిని ఆరాధించాలి. ఆరాధిస్తే దుష్టగ్రహాలకు, చేతబళ్లకు, పరమంత్రాలకు, పరతంత్రాలకు, పరప్రయోగాలకు, పరయంత్రాలకు ఎవ్వరికి చిక్కనివ్వకుండా కాపాడుతాడు మన నరసింహస్వామి. దీనికి ఒకటే కాదు, సర్వవిధ వ్యాధులు తొలగిపోతాయి, సర్వవిధమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి. కానీ ఇతన్ని ఆరాధించేటప్పుడు మనస, వాచా, కర్మణ, త్రికరణ శుద్ధి, ఈ 3 అవసరం మనకు. వెనకట దసరా పండుగ వచ్చిందంటే, ఏదైనా పండుగ వచ్చిందంటే మీ కొడుకులకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ వాళ్ళకు కావలసిన దుస్తులు, బట్టలు, డ్రెస్సులు కొనిచ్చేవారు. ఎందుకు? అయ్యో నా పిల్లల పండుగ వచ్చింది అని. మీకేం కావాల్సిందో భగవంతుడు మీకు ఇస్తాడు మీరు అడగకముందే. ఎప్పుడు కానీ భగవంతుని కోరకూడదు. కోరకుండా అతనికి మనం పూజ చేసినట్టయితే ఉంటే దానికి తప్పకుండా మీకు ఫలితం జరుగుతుంది. ఇందులో మీరు ఖచ్చితంగా ఏది కోరకుండా ఆ స్వామిని మీ ఇంట్లో ఉంచుకొని, వీలైతే పంచలోహ విగ్రహం కానివ్వండి, లేకపోతే పటమైన కానీ, పటానికి ఏమో కొద్ది తక్కువ ఫలితం వస్తుంది, పంచలోహ విగ్రహానికి కొద్ది ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు పూజ చేసుకునే మందిరం లోపల మీ పూజ గదిలో ఒక చిన్న రాగి ప్లేట్ పెట్టి దాంట్లో నరసింహస్వామి విగ్రహాన్ని ఉంచి, మీకు శక్తి ఉంటే పాలతో అభిషేకం చేయండి, ఉంటే పెరుగుతో అభిషేకం చేయండి, ఉంటే నెయ్యితో అభిషేకం చేయండి. ఇన్ని కిలోలు, ఇన్ని లీటర్లు కాదు, మీ మనస్సే అతనికి లీటరు, మీ మనస్సే అతనికి ఏదో ఉపచారం అది. కాబట్టి శక్తి కొలది మీరు ఆరాధన చేసి, ఏది మీ దగ్గర లేదనుకోండి, చెంబెడు నీళ్లు తీసుకొచ్చి స్నానం పోయండి. స్వామివారి విగ్రహానికి స్నానం పోసి మెల్లగా నవ్వకుండా స్నానం పోసి దానికి గంధం పెట్టండి, దానికి కుంకుమ అంటే ఇది దొరికే కుంకుమ కాదు, శ్రీచూర్ణము అని ఉంటుంది. ఆ కుంకుమ అది దేంతో చేస్తారంటే నిమ్మరసంతో చేస్తారు.
ఆ కుంకుమనే వాడండి, కానీ ఈ కాలం కుంకుమను వాడకండి. గంధం పెట్టి కుంకుమ పెట్టి వారి వక్షస్థలం అంటే ఇక్కడ హృదయ భాగం లోపల ఇంత గంధం పెట్టండి. పెట్టి స్వామివారిని అక్కడ పెట్టుకొని, స్వామి మేమే మీ పిల్లలము, మాకేం కావాలనో నీకు తెలుసు అని అతన్ని వేడుకోండి. 2 తులసి దళాలు పెట్టండి, 2 మల్లెపూలు ఉంటే పెట్టండి, కానీ వాసన లేని పువ్వును వాడకండి. ఏదో పువ్వులు అక్కడ ఉన్నవి కదా అని ఆ పచ్చ పూలు, ఎర్ర పూలు, నల్ల పూలు అని చెప్పి తీసుకొచ్చి వాడకండి. వాసన ఉన్నవే అతనికి. మీ దగ్గర ఏ పుష్పం లేదనుకోండి, తులసి దళము అంటే ఆకులు చిప్పవద్దు, ఇట్లా అతుకుతూ ఉన్నటువంటి దాన్ని దళము అంటారు. ఆ తులసి దళాలు అతనికి అర్పించండి. మీ దగ్గర ఇంకా విగ్రహం ఉన్నది కాబట్టి మీరు స్నానం చేసిన తర్వాత ఈ పూజ చేస్తున్నారు కాబట్టి గింతంత అన్నం వండి దాంట్లో చక్కెర వేయండి, లేకపోతే పాయసం చేసుకోండి. ఏది లేదు, మీ దగ్గర ఉన్న చక్కెర అక్కడ పెట్టి ఆ నగుబోతు చక్కెర పెట్టి ఆరగింపు చేయండి. స్వామి నాకు మంత్రం వచ్చునో రాదో నాకు తెలియదు, నా హృదయమే నీకు కమలం, నా మనసే నీకు అర్పణం, నేనే నీకు శరణము అని చెప్పి దండం పెట్టుకోండి. ఒకవేళ మీరు విద్య వచ్చిన వాళ్ళైతే ఇంకొద్దిగా 1, 2, 3 లైన్లే ఉంటుంది. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జల అగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తు అని శ్లోకం ఒక్కసారి చదువుకోండి, 11 సార్లు చదువుకోండి, 108 సార్లు చదువుకోండి. చేతులైతే ఆఖరికి ఎంతసేపు అయినా ఒక్కసారి నుంచి 1,00,000 దాకా చేసుకున్నా మీ యొక్క వీలుని బట్టి మీరు నడుచుకోండి. ఇంకా మీకు భయమైంది, అప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ నమామ్యహం అని చెప్పండి. ఇంట్లో వెళ్తే ఒక టెంకాయ కొట్టండి, ఆరగింపు చేయండి. దానికి మాత్రం కుంకుమ పెట్టకండి. కొట్టిన టెంకాయకు కుంకుమ పెట్టకూడదు. టెంకాయ కొట్టి అక్కడ పెట్టి, స్వామి నా శక్తి కొలది నీకు అర్పిస్తున్నాను, మన్నించు. నాకు మంత్రం రాదు, తంత్రం రాదు, యంత్రం రాదు, చదువు రాదు, నా మనసే నీకు నివేదన అని చెప్పి నమస్కారం చేయండి. మీ కుటుంబం లోపల ఎటువంటి యొక్క అరిష్టాలు కలగవు. మన స్నానం చేయించింది ఉందే, అది తీసుకుని గ్లాసులో పోసుకొని అది మనం అందరం తీర్థం లెక్క తీసుకున్నట్టు ఉంటే మనకు ఉన్నటువంటి సర్వ రోగాలు కూడా, ఉదాహరణకు పాము, ఇప్పుడు చెప్పాను మీకు, పాము గుట్టినా, తేలు గుట్టినా, విషము ప్రయోగమైన, మంత్రమైన, తంత్రమైన, ఎవరు చేతవాళ్ళు చేసినా అన్నీ కూడా తప్పగా నివారణ అవుతాయి. నరసింహస్వామి అంటేనే మీ దరికి రాదు. అందులోపల మీకు తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఎవరైనా గడుసు వాళ్ళు పెట్టు మందులు, కడుపులో పెట్టిన మందులు కూడా అవి 41 రోజుల లోపల అవి కరిగిపోతాయి. దీనికి మాత్రం సందేహం లేదు. ఎందుకంటే అణువున ఆ మహానుభావుడు ఉన్నాడు. అయితే అవసరం ఉంటే కోపానికి వస్తాడు. శాంతంగా చూడు తండ్రి అంటే శాంతంగా ఉంటాడు. వికసిత వదనంతో నవ్వుతూ కనిపిస్తాడు. మాటువంటి వాళ్లకు ఏముంటుంది, ఇటువంటి వాళ్ళకు స్వామి అంటే నవ్వుతాడు, మమ్మల్ని చూసుకుంటుంటాడు. ఏమిరా తిన్నవా, పడుకున్నవా, నువ్వున్నాక నాకెందుకయ్యా స్వామి తిండి, ఆకలి ఎక్కడయ్యా నాకు అంటే, అవు కదరా అంటాడు. ఆకలి ఉండదు, గట్టికి ఉండదు. కాబట్టి మనం అందరం కూడా స్వామికి సేవకులమై ఉండి, ఎందుకంటే ఒకటి మానవ జన్మ ఉత్తమమైంది, దీన్ని వృధాగా పోనీయకూడదు. ఎవరికి మందితో ఎగరడము జలసాలకు పనికిరాదు. స్వామి అని అతను వేడుకుంటే ఉన్నంతకాలం ఇహము, తర్వాత మోక్షం. కానీ ఒకటి సత్యంగా మాత్రం ఉండాలి, అపచారాలు చేయకూడదు, అసత్యం పలకకూడదు. మనకి ఏది కావాలో మీకు ఇస్తాడు, మీరు అడగక ముందే మీకు ఇస్తాడు. మీకు ఇల్లు కావాలన్నా, ఏది కావాలి, మీకు డబ్బు కావాలన్నా, మీకు ఏం ఆకలి అవుతుంది అన్నీ తీసుకొచ్చి మీకు సమకూరుస్తాడు. దీంట్లో సందేహం లేదు. కాబట్టి నాయకులారా, ఇంకా కూడా చదువు వచ్చిన వారు ఉంటే కరావలంబ స్తోత్రం చదవండి. ఒకవేళ ఏమీ రాదు వాళ్లకు, తండ్రి నరసింహాండి ఇంకా ఏది రాదు, ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని అన్నాదాలు 11 సార్లు అనండి, 108 సార్లు అనుకోండి. చేతినైతే ఎన్నిసార్లు అనుకున్నా కానీ మీకు అభ్యంతరం లేదు. తర్వాత స్వామి నేను పడుకుంటున్నాను, నా గురించి నాకేం తెలియదు, నా భార్య గురించి, నా పిల్లల గురించి రక్షణ నీదే భారము అని చెప్పి స్వామి కంటే మాత్రం తప్పకుండా మీ ఇంటి చుట్టూ చూస్తాడు. ఆడ దృష్టి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్న స్థానం లోపల దాదాపు ఎన్ని పావులు ఉన్నాయో లెక్క పెట్టలేరని పావులు ఈ చోట ఉన్నది. కానీ ఇక్కడ చూడండి, నాకు ఆనందం అనిపిస్తున్నది.
ఆ కట్టిన స్లాబ్ కంటే ఇదే నాకు బాగా మంచిగా అనిపిస్తున్నది. ఇది ఏం ఉచ్చుకపోవడం లేదు, ఉచ్చుకపోవడం లేదు, మెత్తగా అనిపిస్తున్నది. ఎవరిది? దైవం అంతటా ఉన్నాడు. ఇక్కడ నేను కూర్చున్నా కొద్ది ఒక గది లోపల చక్కని ప్రదేశంలో కూర్చున్నానా అని అనిపిస్తుంది. కాబట్టి ఎటు తిరిగినా నాకేమో అనిపిస్తుంది. కానీ ఈ ప్రదేశంలో చల్లగా మనస్సు నిర్మలమై ప్రశాంతంగా ఉండి, ఇంకా మీకు కూడా ఎన్ని రాత్రులైనా ఎన్ని రోజులైనా మీరు అడిగినా కొద్ది నేను చెప్పాలని చెప్పి అనిపిస్తుంటుంది. కాబట్టి నాయన విశ్వస్య కళ్యాణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు. బుద్ధి కలిగి ఉండండి, మంచి ప్రవర్తనతో మెదలండి, స్వామిని మంచిగా మనసారా స్మరించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.